నిర్మాణ రంగ కార్మికులారా ఏకం కండి. ఇసుకను ఉచితంగా ఇస్తే నిర్మాణ రంగం ఊపందుకొని ఉపాధి పెరుగుతుంది. నిర్మాణ కార్యకలాపాలు పెరిగితే ఖజానాకు వేల కోట్ల ఆదాయం వస్తుంది. మౌలిక సదుపాయాలు మెరుగవుతాయి. ఆ మధ్య నీతి ఆయోగ్ వేదిక నుండి దేశ ప్రజలందరూ వినేలా జగన్ చెప్పిన నీతులివి. కానీ అదే జగన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారు 50,000 కోట్ల ఇసుక స్కామ్కు సూత్రధారి. ఏపీ ప్రజలు స్వయంగా తమ కళ్లెదురుగా జరుగుతున్న వైసీపీ నేతల ఇసుక దందాను చూస్తున్నారు కాబట్టి ఈ స్కామ్ గురించి వారికి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఇసుకను ఉచితంగా ఇచ్చేవారు. కేవలం రేవులో లోడింగ్ రవాణాతో కలిసి ట్రాక్టర్ ఇసుక 1,200 నుంచి 1,500 వరకు ధర పడేది. అలాంటిది జగన్ పాలనలో అదే ట్రాక్టర్ ఇసుక ధర 4,000 నుంచి 6,000 వరకు పలుకుతోంది. కారణం జగన్ స్కామ్. ధర పెరగడమే కాదు, ఈ ఇసుక స్కామ్ వెనక లక్షలాది భవన నిర్మాణ రంగ కార్మికుల కన్నీళ్లు ఉన్నాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే ఇసుక అక్రమ దందాపై కన్నేసి అప్పటి వరకు తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేసిన ఉచిత ఇసుక విధానాన్ని ఉన్నట్టుండి 2019 జూన్ నుంచి రద్దు చేశారు. కొత్త విధానాన్ని తీసుకురాకుండానే ఇసుక తవ్వకాలు నిలిపివేయించాడు. కొత్త ఇసుక విధానానికి కావాలనే ఆలస్యం చేసి కృత్రిమ ఇసుక కొరత సృష్టించారు. దారుణమేంటంటే ఇసుక కొరత కారణంగా 40 లక్షల మంది భవన నిర్మాణ రంగ కార్మికుల కుటుంబాలు పనిలేక దాదాపు 5 నెలలు ఆకలితో అల్లాడినా పట్టించుకోలేదు. 60 మంది నిర్మాణ రంగ కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నా కాస్తంతైనా కరగలేదు. ఆ తర్వాత కొత్త ఇసుక పాలసీ అంటూ 2019 సెప్టెంబర్ 5న కొత్త విధానం ప్రకటిస్తూ ఉచితంగా దొరికే ఇసుకకు ధరలు నిర్ణయించారు. ఏపీ ఎండీసీ ఆధ్వర్యంలో ఆన్లైన్లో ఇసుక అమ్మకాల పేరిట పెద్ద హడావుడి చేశారు. అది కూడా కాదంటూ 2 ఏళ్లలో 3 సార్లు ఇసుక విధానంలో మార్పులు చేసి చివరకు రాష్ట్రంలోని ఇసుక వ్యాపారాన్ని 2 ఏళ్ల పాటు జయప్రకాష్ పవర్ వెంచర్స్ లిమిటెడ్ అనే ప్రైవేట్ సంస్థకు అప్పగించింది జగన్ ప్రభుత్వం. పరోక్షంగా జగన్ రెడ్డికి చెందిన ఈ సంస్థ రంగంలోకి దిగి ర్యాంపుల్లో సరిహద్దులు చెరిపివేసింది. ఒక్కో ర్యాంపుల్లో ఎంత తవ్వుకోవాలో లెక్కలేదు. ఇసుక అమ్మకాలకు బిల్లులు లేవు. ఆన్లైన్ విధానం రద్దు చేసి ఏకంగా ర్యాంపుల వద్ద నగదు వసూళ్లు ఆరంభించారు. 2023 మే 12 నాటికి ఈ సంస్థతో ఒప్పందం ముగిసినా ఇంకా ఇదే సంస్థను అడ్డుపెట్టుకుని వైసీపీ నేతలు ఇసుక అక్రమ దందాను కొనసాగిస్తున్నారు. అక్రమ వ్యాపారం కాబట్టి ఇసుక పక్క రాష్ట్రాలకు తరలిపోతోంది. ఏపీలో మాత్రం ప్రజలకు ఇసుక అందడం లేదు. ఇసుక అక్రమ దందాతో పాటు జగన్ రెడ్డి తన భారతీ సిమెంట్ లాభాల కోసం సిమెంట్ సిండికేట్ ను ఏర్పాటు చేసి సిమెంట్ రేట్లను కూడా పెంచేశాడు. ఇసుక సిమెంట్ రేట్లు పెరగడంతో నిర్మాణ రంగం పూర్తిగా కుదేలైపోయింది. అదీ కాకుండా అమరావతి నగర నిర్మాణం, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, రోడ్ల నిర్మాణం ఇలా రాష్ట్రంలో నిర్మాణాలు మొత్తం ఆగిపోవడం మూలంగా అప్పటి వరకు ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి వలస వచ్చిన కార్మికులు తిరిగి తమ ప్రాంతాలకు వెళ్లిపోయారు. వారితో పాటు స్థానిక కార్మికులు కూడా వలసలు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా కోవిడ్ కాలం, ఆ తర్వాత కూడా ఈ వలసలు కొనసాగాయి. దీనికి తోడు చంద్రన్న బీమా రద్దు చేసి 1,30,00,000 మంది కార్మికులకు సామాజిక భద్రత లేకుండా చేశాడు జగన్. అన్న క్యాంటీన్లను మూసేయించి కార్మికుల పొట్ట కొట్టాడు. అంతేకాకుండా భవన నిర్మాణ కార్మిక సంక్షేమ నిధి 1,855 కోట్లు దారి మళ్లించాడు. ఇటువంటి కార్మిక ద్రోహిని రాష్ట్రం ఇదివరకు ఎన్నడూ చూడలేదు. కార్మిక సోదరులారా, ఇంకొక 6 నెలలు ఓపిక పట్టండి. రాబోయే ఎన్నికల్లో ఈ కార్మిక ద్రోహిని తరిమి కొడదాం. కార్మిక సంక్షేమానికి పెద్దపీట వేసిన చంద్రన్న పాలనను తిరిగి తెచ్చుకుందాం. నిర్మాణ రంగానికి పూర్వ వైభవం సాధించుకుందాం.